మండింది. బెట్టింగ్ బంగారాజుల బెండు తెగుతోంది. ఇప్పుడు లక్షల కోసం లక్ష్యాన్ని మరిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని డిపార్ట్మెంట్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తోంది. సొమ్ముల కోసం బెట్టింగ్ సోకులకు పోతే షాక్లు తప్పవని హెచ్చరిస్తోంది. నిన్నటి దాకా తేలింది 11 మంది, కానీ ఇప్పుడు ఆ లిస్ట్ 25కు చేరింది. ఎస్, అక్షరాల 25 మంది. కానీ ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా ఉంది. కేసులు ఫెయిల్ అయినా డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది. ఇంతకీ వారి ధైర్యం ఏంటి? క్రేజ్ ఉంది కదా అని, సెలబ్రిటీ హోదా ఉందని అడ్డమైన చెత్తంతా సమాజం మీద రుద్దితే ఎలా ఉంటుందో, ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో ఇప్పుడిప్పుడే సినీ తారలకు తెలిసొస్తోంది. ముందు బెట్టింగ్ వ్యవహారాల్లో మునిగి ఇప్పుడు తప్పైపోయిందని లెంపలేసుకుంటే క్షమించే పరిస్థితే ఉండదని తెలంగాణ పోలీసులు గట్టిగానే మెసేజ్ పంపారు టాలీవుడ్ కు. నిన్నటిదాకా చోటామోటా చిన్న తలకాయలనే పట్టుకున్న పోలీసులు ఈసారి టాలీవుడ్ లోని ఉద్దండ పిండాలనే పట్టుకున్నారు. కేసు ఫైల్ చేసి నోటీసులు ఇచ్చారు. నిన్నటిదాకా 11, ఇప్పుడు ఆ లిస్టు 25కు చేరింది. ఇప్పటిదాకా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లనే టార్గెట్ చేసిన డిపార్ట్మెంట్ ఈసారి టాలీవుడ్ లోని బిగ్ షాట్స్ పైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పంజగుట్ట పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేసి నిందితులకు నోటీసులు జారీ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కోర్టు ఆదేశాల మేరకు ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టాలీవుడ్ ప్రముఖులు 25 మందిపై కేసు ఫైల్ చేశారు. A1 నుంచి A6 వరకు ఈ లిస్టు చూస్తే దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్ బుక్ అయ్యారు. వీరితో పాటు హీరోయిన్ అనన్య నాగెళ్ల, యాంకర్లు శ్రీముఖి, వర్షిణి, సిరి హనుమంత్, వంశీ సౌందర్యరాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావనిలపై కేసు ఫైల్ అయింది. బెట్టింగ్ స్కామ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫోకస్ పెట్టింది. పంజగుట్ట, మియాపూర్ పోలీసుల నుంచి వివరాలు సేకరించింది. అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా డేటా తీసుకుంది. నిషేధిత యాప్ల ద్వారా భారీగా డబ్బు నకిలీ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయిందా అనే విషయంపైన ఈడీ ఫోకస్ పెట్టింది. వీరిపై గ్యాంబ్లింగ్, బెట్టింగ్, కేసినో యాప్స్ ప్రమోషన్ చేసినందుకు 3184, 112 రెడ్ విత్ BNS 3, 3A4, IT యాక్ట్ 66D సెక్షన్ల కింద కేసుల్ని నమోదు చేశారు. కేసులో పంజగుట్ట PS లో విష్ణుప్రియ తన న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యారు. 3 గంటల పాటు జరిగిన విచారణలో మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు విష్ణుప్రియ ఒప్పుకుంది. ఒక్కో వీడియోకు 90,000 రూపాయల చొప్పున ఛార్జ్ చేసినట్లు విచారణలో విష్ణుప్రియ అంగీకరించింది. విచారణ అనంతరం ఆమె ఫోన్ ను సీజ్ చేశారు. బుధవారం పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ తో పాటు సన్నీ స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అజయ్, సుధీర్, శ్యామల, సుప్రీత్ ను విచారించాల్సింది. మరోవైపు బెట్టింగ్ యాప్స్ పై టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ సీరియస్ అయింది. ప్రజలిచ్చిన సెలబ్రిటీ హోదాను బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లతో దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. బెట్టింగ్ యాప్స్ ఒకటే కాదు, బెట్టింగ్ యాప్స్తో పాటు సొసైటీకి అగెయిన్స్ట్గా ఉన్న ఏదైనా కానీ, సొసైటీకి హానికరం చేసేది ఏదైనా కానీ సెలబ్రిటీస్ అనేది ప్రమోట్ చేయకూడదు. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ మీకు ఎవరిచ్చారు? సెలబ్రిటీ మీరు ఎట్లా అయ్యారు? సొసైటీ మీకు మీరు చేసిన వర్క్ని అప్రిషియేట్ చేసి ఒక సెలబ్రిటీ స్టేటస్ లేకపోతే కొంచెం గౌరవం ఇచ్చింది. అట్లాంటప్పుడు సొసైటీకి నష్టం చేసే వాటికి మీరు ఎండోర్స్ చేయడం అంటే కరెక్ట్ కాదు. టాలీవుడ్ లోని ప్రముఖులు సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై మండిపడుతున్నారు. మరోసారి సినీ తారలు బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు డైరెక్టర్ శంకర్. ఒక సెలబ్రిటీని చూసి ఇంకొకళ్ళు వాళ్ళే చేశారు కదా, తప్పు కాదేమో అన్నట్టుగా. బట్ బేసిక్గా సెలబ్రిటీస్కి మనం చేసే దానివల్ల సమాజానికి మంచి జరగకపోయినా పర్లేదు, చెడు జరగకూడదు. బెట్టింగ్ అనేది బలహీనత, మనుషుల బలహీనత మీద ఆధారపడేది కాబట్టి దీనివల్ల ఈ రోజుని ఎన్నో కుటుంబాలు నాశనమైనవి, ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు స్కిల్డ్ బేస్డ్ గేమ్స్ కు చట్ట ప్రకారం అనుమతున్న యాప్స్ కు మాత్రమే ప్రమోట్ చేశారని వారి సన్నిహితులు చెప్తున్నారు. అది ఒక 2016, ఒక 9 years బ్యాక్ ఇలాంటి ఒక యాడ్ నా దగ్గరకు వచ్చింది. నేను చేశాను, నిజం. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అది తప్పని నాకు అర్థమైంది. వాళ్ళు మళ్ళీ 2017లో దాన్ని ఎక్స్టెండ్ చేస్తానంటే, లేదండి ఇది తప్పు, తెలియక చేసేసాను, బట్ చేసేసాను కాబట్టి అగ్రిమెంట్
వీళ్ళు దాన్ని రిలే చేస్తే ఇలాగే. బట్ 2017 నుంచి మీరు వాడకూడదు, నేను రాను అని చెప్పేసి. దాని తర్వాత అలాంటి ఏ గేమింగ్ యాప్స్ నేను చేయలేదు. వారు ప్రమోట్ చేసిన యాప్స్ కు సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఉందని, వాటిని కొన్ని స్టేట్స్ బ్యాన్ చేస్తే తమదా బాధ్యత అన్నది విజయ్ కు సంబంధించిన టీం చెప్తున్న మాట. మరి దీనిపై పోలీసుల వెర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి టాలీవుడ్ చేతులు కాలాక ఆకులు పట్టుకునేందుకు ట్రై చేస్తోంది. కాస్త లేట్ అయినా పోలీసులు మాత్రం బెట్టింగ్ బంగారాజుల బెండు తీయాలని డిసైడ్ అయ్యారు. తప్పంతా చేసి పరోక్షంగా అయినా కొంతమంది ఆత్మహత్యకు కారణమైన లాంటి బెట్టింగ్ యాప్ సినీ ప్రమోటర్స్ కు శిక్షలు పడేలా చూడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరైతే చూడాలి ఈ హడావుడి కేసుల వరకైనా లేదా శిక్షలు పడేదాకా వెళ్తుందా అన్నది.